హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం కానీ నా వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే వాళ్ళు కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కనుక చెప్తున్నా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఇంట్లో మనీ ప్లాంట్స్ని ఎట్లా గ్రో చేస్తున్నానని. నేను ఇంట్లో చాలా దగ్గర మనీ ప్లాంట్స్ వేసి ఉన్నాను, వాటర్లో వేసి అయితే ఉన్నానండి. యాక్చువల్గా నాకు ఇంకా ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేయాలనేది చాలా ఇష్టం, కానీ ఇంట్లో వెలుగు వస్తుంది కానీ ఎండ అనేది రాదు. ఎండకి వెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వెంటిలేషన్ ఫుల్గా ఉంటుంది, హాలు, ఆ గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఫుల్గా వెంటిలేషన్ వస్తుంది, కానీ సన్ లైట్ ఉంటుంది చూడండి, ఎండ అదే సన్ అది సూర్యుడి కిరణాలు అంటారు, ఎండ అనేది రాదండి. ఎందుకంటే మాది గ్రౌండ్ ఫ్లోరు, సో ఆ ఎండ అనేది రాదు. అందువల్లే ఇంట్లో అయితే నేను మ్యాక్సిమం అన్ని మనీ ప్లాంట్సే గ్రో చేస్తాను. సో అవి నేను ఎట్లా గ్రో చేస్తాను, దాన్ని నేను ఎలా మెయింటైన్ చేస్తాను, అవి ఇంత హెల్దీగా ఎట్లా గ్రో అవుతాయి అనేది ఒక చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇట్లాంటి బాటిల్స్ని పడేయను, అంటే నేను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఈ బాటిల్తో కాకుండా ఈ బాటిల్ నేను వేరే దాంట్లో ప్లేస్ చేస్తాను. ఇట్లా పెడితే బాగోదు కదా, నేను కొన్ని పాట్స్ కొనుక్కుంటాను, కొన్ని బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర, సో దాంట్లో వేసి ఇవి గ్రో చేస్తాను. డైరెక్ట్గా దాంట్లో వేస్తే అవి పాడైపోతాయి అండ్ పింగాని ఉంటాయి. అవి ఏంటంటే కింద హోల్ ఉంటుంది కదా, అవి వాటర్ లీక్ అవుతాయి అనేసి ఫస్ట్ అయితే నేను ఇలా ప్లాస్టిక్ బాటిల్స్లోనే గ్రో చేస్తానండి. కుదిరితే గ్లాస్ బాటిల్స్లో చేస్తే ఇంకా మంచిది. అంటే మనకి జామ్ బాటిల్ అని ఇలా చాలా వస్తుంటాయి కదా, నేను కొన్ని వేసానండి, బట్ అన్నీ అయితే నేను గ్లాస్ బాటిల్స్లో వేయడం నాకు కుదరలేదు. కొన్ని నేను గ్రోసరీ స్టోర్ చేయడానికి ఉంచేస్తాను. కొన్ని వేస్ట్ ఇంక పడేయడమే, ఇంకా యూజ్ లేదు అనే దాంట్లో కొన్ని వేసాను, కొన్ని అయితే ఇట్లా ప్లాస్టిక్ బాటిల్లోనే వేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీక్లో అంటే మండే టు సండే ఈ 7 డేస్లో నేను కంపల్సరీగా ఒక 3 డేస్ అయితే మాత్రం హాల్లో విండోకి మాకు వుడ్తో కొంచెం ఎక్స్ట్రా చేయించున్నారండి. అంటే ఈ మాత్రం బాటిల్స్ ఏమైనా ప్లేస్ చేయడానికి కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ నేను పెడతాను. 3 డేస్ కంప్లీట్గా పెట్టుతే ఉంచేస్తానండి. ఇలా బాటిల్స్ తీసి పెట్టేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దీంట్లో ఇలా చేసి అయితే నేను కిచెన్లో ప్లేస్ చేస్తాను. బట్ ఇది ఎండలో పెట్టేటప్పుడు మాత్రం ఇది తీసేస్తాను, ఎందుకంటే దీనికి సన్లైట్ అనేది తగలాలి. దీంట్లో పెట్టి ప్లేస్ చేస్తాను అనుకోండి, సన్లైట్ మొత్తం ఇదే ఇక్కడ వరకే ఆగిపోతుంది అనేసి దీన్ని తీసి ఇట్లానే పెడతాను. ఇదైతే పెట్టాను నేను. సో ఇట్లాంటి చాలా ఐటమ్స్ అంతే, డైరెక్ట్గా ఆ సన్ రేస్ అనేవి దీనికి తగిలేలానే నేను ఒక 3 డేస్ అయితే కంప్లీట్గా పెట్టేస్తానండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఎండ రానప్పుడు ఏంటి, హైదరాబాద్లో ఇప్పుడు బహుశా ఇప్పుడు చూసుకోండి, ఎక్కడండి బాబు, దగ్గర 1 మంత్ అయిపోతుంది, అసలు ఎండే లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఎండ అయితే రాదు, కానీ కొంచెం ఫ్రెష్ ఎయిర్, కొంచెం వెలుగు వస్తుంది కదా, అలాంటప్పుడు కూడా నేను విండోస్ దగ్గర పెట్టేస్తానండి. ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే సన్లైట్ అనేది అట్లీస్ట్ 1 డే అయినా కంపల్సరీగా ఉండవలసిందే, లేకుంటే అన్నీ డెడ్ అయిపోతాయి. ఫస్ట్ అయితే నేను అది చేస్తానండి. అండ్ మంత్లీ దీని వాటర్ అయితే మాత్రం నేను క్లీన్ చేసేస్తాను, అంటే పడేసి నీట్గా మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఫిల్ చేస్తాను, వేరే వాటర్ ఫిల్ చేస్తాను. ఇలాంటి రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో అయితే నేను 2 వీక్స్కి క్లీన్ చేసుకుంటానండి. లేకుంటే ఏమవుతాయంటే, ఈ రూట్స్ ఉన్నాయి చూసారు, ఈ రూట్స్ అన్నీ పాడైపోతాయండి. అంటే బ్లాక్గా వచ్చేసి కింద చూస్తున్నారు మీరు, చూసారు ఎంత డస్ట్ చేరిపోయిందో. యాక్చువల్లీ నేను ఇంత డస్ట్ రానివ్వను, ఎందుకంటే ఇంత డస్ట్ వచ్చింది అనుకోండి ఇంక ప్లాంట్స్ సఫా అయిపోతాయి, ఇంకా ఇలా లైట్ ఎల్లో కలర్ వచ్చేసి పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. సో నేను అందుకని అంటే సమ్మర్లో 1 మంత్ అలా చేంజ్ చేస్తాను. బట్ వింటర్ అవనియండి, రైనీ సీజన్ అవనియండి, నేనైతే 2 వీక్స్కి క్లీన్ చేస్తూనే ఉంటానండి. ఒకటి రూట్స్ కూడా చాలా పురుగులు అనేవి వచ్చేస్తాయండి. ఈ వాటర్ చూడండి ఎంత డస్టీగా ఉంది, చూసారా? ఇది చిన్న బాటిల్ కనుక ఇంత డస్టీగా ఉంది, వేరే పెద్ద బాటిల్లో కూడా మీకు చూపిస్తాను, అవి ఇంకా డస్టీగా ఉంటాయి. అండ్ అలాగ వాటర్లో పెట్టేసిన వల్ల ఈ ప్లాంట్ చూడండి,
ఇది ఇలా అయిపోతుంది. ఇట్లా అయిపోతే ఇది ఇంకా అస్సలు గ్రో అంటూ ఉండదండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కట్ చేసేసి తీసేస్తాను. అండ్ సమ్ రూట్స్ కూడా ఇట్లా అయిపోతాయండి. ఇలా చూస్తున్నారా, అంటే ఇంకా ఇవి పనికిరావు. ఇలాంటివి ఏంటంటే కట్ చేసి పడేస్తేనే బెస్ట్. లేకుండా ఏమవుతుందంటే ఉండే రూట్స్ కూడా పాడైపోతాయి. అంటే రిమైనింగ్ హెల్దీగా ఉండే రూట్స్ కూడా దీన్ని ఫంగస్ అని దానికి ఉంటాయి కదా అన్నెసెసరీ అన్నీ డస్ట్ అంతా దానికి స్ప్రెడ్ అయ్యి కూడా పాడైపోతాయండి. సో అందుకని నేను ఇవి మొత్తం అయితే తీసి పడేసి ఫ్రెష్గా క్లీన్ చేసేసి డ్రై చేస్తాను. మీకు ఒకసారి ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను, నేను ఎట్లా చేస్తాననేది మీకు చూపిస్తానన్నాను కదా. ఇది చూసారా ఎంత డస్ట్ ఉందో చూడండి, ఇట్లా మిక్స్ చేస్తే తెలుస్తుంది. చూసారా ఎంత డస్ట్ ఉన్నదో, ఇట్లా ఇంత డస్ట్ ఉంటుందండి, చాలా ఎక్కువ డస్ట్ వచ్చేస్తుంది. సమ్మర్లో అనుకోండి డస్ట్ ఉన్నా సరే రూట్స్ అయితే ఏమీ పాడవు, ఫ్రెష్గా కనిపిస్తాయండి రూట్స్. కానీ ఈ వింటర్ సీజన్ రైనీ సీజన్లో రూట్స్ని కూడా కొంచెం పాడైతే కట్ చేసిస్తే అవి ఇంకా హెల్తీగా గ్రో అవుతాయి. అదర్వైజ్ అవైతే కంప్లీట్గా పాడైపోతాయి అండ్ మనకి అప్పుడే తెలీదు, హెల్దీగానే కనిపిస్తాయి. కానీ ఒక 1 month 2 monthsకి లీవ్స్ అన్నీ డ్రై అయిపోయి ఎల్లో కలర్లో వచ్చేసి ఇంకా పడిపోయి ప్లాంట్ అంతా ఇంకా వాడిపోతుంది. ఇంకా అంటే సర్టెన్ గ్రోత్ అంటూ దానికైతే ఉండదు. ఓకే, ఇవి నేను క్లీన్ చేసేసి బాటిల్ని క్లీన్ చేసి ఎట్లా డ్రై చేస్తాను, మళ్ళీ ఎలా వాటర్లో వేసి ఇవన్నీ చేస్తాను అనేది ఒకసారి ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ మొక్కలన్నీ తీసేద్దామండి. ఇలా తీసేసాక ఒకసారి చెక్ చేసుకుందాం దీంట్లో ఏమైనా పాడైన ఉన్నాయేమో అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదంతా ఎంత బ్లాక్ వచ్చేసింది. ఈ రూట్ అనేది ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. సో ఈ రూట్ ఏం చేస్తుందంటే ఇది ఆల్రెడీ ఊడిపోయి ఉంది. ఇదేంటంటే ఒక డస్ట్ లాగా అడుగుకి చేరిపోయి ఇవన్నీ పాడు చేసేస్తాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తీసేద్దాం ఇలా. అండ్ ఇలా ఒకటి ఉంది చూసారా, ఇది కూడా ఇవేంటంటే పాడు చేసేస్తాయండి, మిగతా రూట్స్ అన్నిటిని పాడు చేసేస్తాయి. మొత్తం అంత హెల్దీగా ఉండే మొక్క కూడా మొత్తం డెడ్ అయిపోతుంది ఇంకా అంతే. అసలు అంత హెల్దీగా కనిపించేది కూడా ఇదిగా కనిపించదండి. ఇలా తీసేసి చూస్తున్నారు ఇది ఎంత డస్ట్ వచ్చింది సార్. సో ఈ డస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది. సో ఇది మొత్తం ఇట్లా అన్ని ప్లాంట్స్కి కూడా నేను తీసేస్తాను. మొక్కను ఏం చేస్తానంటే ఇట్లా ఈ రూట్స్ అన్ని క్లీన్ చేసి లీవ్స్ కూడా 1 స్టాప్ దగ్గర క్లీన్ చేసేస్తానండి. ఇట్లా ఫైనల్గా దీన్ని ఇంత నీట్గా వాష్ చేస్తానండి. ఇంట్లోనే ఉంటున్నాయి కదా ఏమవుతాయిలే డస్ట్ పట్టమని అస్సలు అనుకోదు. ఇంట్లో ఉన్నా సరే కంప్లీట్గా వీటికైతే డస్ట్ అనేది వచ్చేస్తుందండి, పట్టేస్తుందండి. 1 month ఒక 15 days కల్లా తీసినప్పుడు కంప్లీట్గా డస్ట్ పట్టేస్తుంది. సో లీఫ్ని ఇట్లా క్లీన్గా వాష్ చేసేసి రూట్స్ని కూడా మొత్తం ఇలా నీట్గా వాష్ చేసి కింద ఒక క్లాత్ పెట్టేసి డ్రై చేసేయాలి. జస్ట్ ఒక ½ an hour, ఒక 20-25 minutes అయితే అట్లా డ్రై చేసేయాలండి. ఇట్లా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని వేస్ట్ క్లాత్లో ఇట్లా డ్రై చేసేయాలి. సో రిమైనింగ్ ఆ మొక్కలన్నిటిని కూడా నేను అలానే తీసి పెట్టేస్తాను. ఇలా అయితే అన్నీ నేను డ్రై చేసేయడానికి పెట్టేశానండి. ఒక ½ an hour 1 hour లాగా ఇవి ఇలా వదిలేస్తే ఏంటంటే రూట్స్ అన్ని కొంచెం డ్రై అవుతాయండి. అలా వాటర్లో ఉండి ఇవి అన్హెల్దీగా తయారైపోతాయండి, అంటే వీక్గా అయిపోతాయి. సో ఇంత హెల్దీగా కనిపించవన్నమాట. సో అలా క్లీన్ చేసేసి ఫ్యాన్ ఆన్ చేసేసి ఒక 1 hour అయితే ఇట్లా ఉంచేస్తానండి. వీటిని కింద క్లాత్ ఎందుకు వేసానంటే ఈ రూట్స్కి ఆ ప్లాంట్స్కి ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది కదా. సో అందుకని కింద అయితే ప్లాంట్స్ వేసాను. అండ్ చూసారా ఎంత డస్ట్ వచ్చిందో చూసారా. ఇంత డస్ట్ ఉంటే ఇంకా అవి ఏం గ్రో అయితే చెప్పండి. ఇదంతా స్మెల్ కూడా వస్తుంది, ఇల్లు కూడా స్మెల్ వస్తుందండి దానివల్ల. అండ్ ఇవన్నీ అయితే నీట్గా వాష్ చేసేసి తుడిచేసి ఇవి కూడా కంప్లీట్గా డ్రై చేసేస్తానండి. ఇవి ఎందుకంటే అలా డ్రై చేసేస్తే దీంట్లో కూడా వెంటనే పాడవడం అంటూ ఉండదు. సో వీటిని కూడా నీట్గా డ్రై చేసేసి ఒక పక్కనైతే పెట్టేస్తాను. ఎగ్జాక్ట్గా ఒక 1 hour తర్వాత ఇలా అన్ని దాంట్లో ఇలా అరేంజ్ చేసేసి వాటర్ ఫిల్ చేసేసానండి.
ఫస్ట్ అయితే ప్లాంట్స్ని పెట్టేస్తాను, ఎందుకంటే ప్లాంట్స్ తీసేసి అన్నీ మిక్స్ చేసేస్తాం కదా, ఏ బాటిల్లో ఏ ప్లాంట్స్ అనేవి మనకి ఐడియా ఉండవు. అందుకని ఫస్ట్ అరేంజ్ చేసుకుంటానండి, దాని నెక్స్ట్ వాటర్ వేస్తాను. ఇలా మనం అంటే రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో ఒక 2 వీక్స్కి చేసుకుంటే మనీ ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో అవుతాయండి. లేకుంటే ఏంటంటే దాని రూట్స్ పాడైపోయిన వల్ల ప్లాంట్ అంతా పాడైపోతుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. రూట్స్ గ్రోత్ బాగుంటే ప్లాంట్స్ అనేవి ఆటోమేటిక్గా గ్రో అవుతాయండి, లేకుంటే గ్రో అవ్వవు. యాక్చువల్లీ మట్టిలో వేసినా వేయొచ్చు, ఇంట్లో పెట్టిన దానికి మట్టిలో వేసి ఏం వేస్తాంలే, మళ్ళీ దానికి హోల్ పెట్టాలి, దాని కింద వాటర్ వస్తుంది, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది కదా అనేసి వాటర్లో అయితే నేను ఇట్లా గ్రో చేస్తాను. ఆ రూట్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, ఇప్పుడు చాలా నీట్గా చేసి పెట్టానండి. అంటే ప్రతి ఒక్కరు ఇలా చేసుకుని పెట్టుకుంటే అది డార్క్ ప్లేస్ అయినా సరే బాగా గ్రో అవుతాయి. డేలో 1 గంట సేపు ఎండలో ఉంచేస్తే చాలండి. ఎండ రావట్లేదు అనేటప్పుడు వారంలో ఏదో ఒక రోజు అయితే ఎండ వస్తుంది కదా, ఆ 1 డే అంతా ఎండలో పెట్టినా సరే సరిపోతుంది. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి అండ్ ఇంట్లో ఇవి పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తాయండి. నేనైతే మొత్తం ఇలా అరేంజ్ చేసుకుంటాను, కిచెన్లో, బెడ్రూమ్స్లో, కబోర్డ్స్లో అన్నీ ఇలా పెట్టుకుంటాను. అయితే ఇవి చాలా అంటే వీటిని చూస్తే ఫ్రెష్గా అనిపిస్తుందండి. ఫ్రెష్ మార్నింగ్ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంట్లో ఇలాంటి ప్లాంట్స్ పెట్టిన వల్ల చాలా మంచిది కూడా, ఆక్సిజన్ కూడా ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది అని అంటారు. చాలామంది అంటారు మనీ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇంట్లో తెగ అమౌంట్ ఉంటాయి, డబ్బులు ఉంటాయని. అదంతా సరదాగా అంటారులేండి, అదేమీ ఉండదు. బట్ ఈ ప్లాంట్స్ అయితే ఇంట్లో గ్రో చేసుకుంటే మంచిది. నాకైతే పెద్ద పెద్ద మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది, కానీ కొన్ని డ్రీమ్స్లానే ఉండిపోతాయండి. ఆ డ్రీమ్ అయితే నాది ఇంకా కంప్లీట్ అవ్వదులేండి. అందుకనే ఇంకా నేను ఈ చిన్న చిన్న మొక్కలతోనే సాటిస్ఫై అయిపోతున్నాను. సో ఈ వీడియో అయితే నాది ఇంతేనండి. ఐ హోప్ మీకు ఈరోజు చేసిన ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి ఉంటుంది. మీకు కానీ నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు అయ్యి కానీ ఉంటుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బెల్ ఐకాన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ యూట్యూబ్లో వస్తుందండి. ఇంతకంటే ఎట్లా చెప్తారని నాకు క్లియర్గా తెలియట్లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.